వేల మంది సమక్షంలో నల్గొండలో లక్షలాది మంది ఆశీర్వదిస్తుంటే నేను ఆ బీఆర్ఎస్ పార్టీలో చేరిన నా విలువైన ఉద్యోగాన్ని 7 సంవత్సరాల ఉద్యోగాన్ని గడ్డిపోచలాగా అక్కడ పడేసి 350 రోజులు కుటుంబానికి దూరంగా ఉండి 4000 గ్రామాల్లో తిరిగిన. నాకు ఎన్నో ఇబ్బందులు చెట్ల కింద వన్నా రేకుల షెడ్లలో వన్నా కొన్ని చోట్ల నీళ్లు దొరకకపోయింది, కొన్ని చోట్ల అన్నం దొరకకపోయింది. నాతో పాటు ఒక కార్యకర్తలందరూ ఇళ్ళలో వండుకుంటే కొంతమంది భూస్వాములు మమ్మల్ని ఎలగొట్టిండు ఆ ఊర్ల నుంచి. టాయిలెట్ వస్తుంటే మీ టాయిలెట్ వాడుకోవచ్చు అంటే మా ఇళ్ళలో టాయిలెట్ లేదు అని చెప్పి అబద్ధం చెప్పి వెళ్ళగొట్టిన భూస్వాములను నేను చాలా చోట కూడా చూసినాను. అన్ని అవమానాలు ఎదుర్కొని కూడా నేను 4000 గ్రామాలు తిరిగిన. నేను గ్రామీణ ప్రాంతాల్లో పరిచయం లేని ఈ నీలి జెండాను గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు పరిచయం చేసినండి. తెలంగాణలో అమరవీరులు సర్దార్ సర్వాయి పాపన్న గారు కానీ, పండగల సాయన కానీ, బెల్లి లలితక్క కానీ వీళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రజలకు గ్రామాన పరిచయం చేసే ప్రయత్నం నేను చేసిన. కానీ మరి ఎన్నికలు దగ్గర వచ్చేసరికి అగ్రనాయకత్వం, బీఎస్పీ అగ్రనాయకత్వం ఈ రాష్ట్ర పరిస్థితులను బేరీజు వేయడంలో పూర్తిగా విఫలమైనరు. అందుకొరకే నేను పార్టీని బీఎస్పీలో ఎందుకు పోయారు, ఎవరి మీద పోరాటం చేయడం కోసం పోయారు అని అంటే, నేను బీఎస్పీలో బహుజనవాదం ఈ తెలంగాణలో దేశంలో కూడా 85% బహుజనుల దగ్గరికి వాళ్లకు సంపదలో భాగస్వామ్యం కావాలి, అధికారంలో భాగస్వామ్యం కావాలనే సిద్ధాంతంతో నేను ఎవరి మీద